కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకో ఏమో కానీ పేరపిత్తలు వెళ్తురటనుల్లా రేవంతం మీదికి. ఎందుకంటే రేవంతం చేసిన ఉద్దారకం గట్ల ఉందట. మరి ఇక చూడుర్రి ఎట్లా ఉందో కథ. ఈ రేవంత్ రెడ్డికి ఏం పనిపాట లేదా? అసలు ఏమనుకుంటుండు? మేము ఎంత కష్టపడి ఇలా మా క్యాండిడేట్లకు గెలిపించుకున్నాము, షెడ్డో పడో వ్యవహారం చేసినాము. మేము ఇలా కాకమ్మ కథల పడి మేము వ్యవహారం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని పాలనతో బతికిస్తే ఇవాళ కారు పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకుంటాడు మాకు తెలియకుండా. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మేము నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలము, మాకు తెలియకుండా ఎట్లా తీసుకుంటాడు ఈ రేవంత్ రెడ్డి? అసలు ఏమనుకుంటుండు అని ఈ రకంగా రెచ్చిపోతున్నా కాంగ్రెస్ పార్టీ అంటే పరిసచ్చే కార్యకర్తలు, అభిమానులు. ఇక నిన్న మొన్న ఆయన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వచ్చే, ఇక ఆయన అడిగిపోతే మళ్ళీ కాళ్ళ యాదయ్య వచ్చే, ఇక వీళ్ళందరూ గుంపు కట్టుకొని ఇక ఈ రకంగా గుమ్మాయిచాక మరి కాంగ్రెస్ పార్టీలో షరీక అవుతున్నారు. ఏమిటికి అవుతున్నారు? వాళ్ళ స్వార్థం కోసం అవుతున్నారు. గతంలో మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టిరు, కేసులు పెట్టిరు, నానా రకాలుగా మమ్మల్ని హింస పెట్టి ఇలా ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తుర్రు అని కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలు నిలదీస్తుర్రులా రేవంత్ రెడ్డిని. ఇక మరి కోసం ఎట్టవుతుందో ఏమవుతుందో కానీ మొత్తానికైతే రేవంత్ అయ్య కూడా మొత్తం తలుపులు తెరిచి ఉంచిండు. ఇక కార్యకర్తలు మాత్రము మళ్ళా ఇదేందులో బాగోతామని ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం గరం గరం అవుతుందట. మరి ఇట్ అవుతుందో ఎట్టబోతుందో రేపు చూద్దాం.